పిచ్చిశాస్త్రి గారు వరంగల్ రాష్ట్రంలో వరంగల్ గ్రామంలో ఇట్లా కూర్చోండి. తాండ్ర పిచ్చేశాస్త్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యావతి 20 దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద్వేద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న అశ్లీలంకి తే దేవత ఏవ దేవత ప్రీణాతి. వేదం చదువుకున్న బ్రాహ్మణులకు నమస్కారం చేస్తే ఈశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఆ ప్రకారంగా ఇక్కడ మనకు శర్మ గారు వారి వెంకటేశ్వర శర్మ గారు ఏదైతే ఈ బ్రహ్మసూత్రము ఆదానము ఈ జీవితతత్వము ఈ యొక్క సృష్టి స్థితి లయ 3 తత్వాలు చెప్పినారో దానికి కావాల్సినటువంటి స్థాళీపులాక న్యాయం. ఎందుకంటే శ్రోతలకు వారి యొక్క పులాకం ఎలా ఉండాలంటే ఎంతో పరిపక్వత చెందాలి. అప్పుడు ఎంతో అమృత తుల్యములైతే ఈ వాక్యాలన్నీ కూడా. అయితే వారి యొక్క ఈ స్థాళీపులాక న్యాయం దృష్టిలో పెట్టుకొని కూడా మనం కొద్దిగా ఇది కఠినమైనటువంటి ఆ శాస్త్రమైన సాంకేతికమైన పదజాలాన్ని కాస్త క్లుప్తంగా వివరించి చేస్తే మనకు సార్థకమవుతుంది. ఎవరికి ఈ యొక్క ఈ విద్య వైద్య గంధం ఎవరికైతే తెలియదో, ఎవరికైతే దూరంగా పరిచయం ఉంటారో వారికి పరిచయం కావాలి, వారికి తెలియాలి. అంటే ప్రవేశ మార్గం తెలియాలి. తెలిస్తే కానీ అప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని చెందుతారు. అయితే అద్వైతులు శంకరాచార్యులు వారు చేసినారు. ద్వైత భావంతో కొందరు చేశారు, అద్వైత భావంతో కొందరు చేశారు, విశిష్ట అద్వైతంతో భావంతో రామానుజాచార్యులు కూడా చేశారన్నమాట. ఈ విధంగా అనేక ఉపాసకులు వారు భగవతత్వాన్ని అర్థం చేసుకొని ప్రపంచానికి తెలియజేశారు. కనుక ముఖ్యంగా మా కోటయ్య గారు సీతారామ శాస్త్రి గారు ఎందుకోసం అంటే వారి పుత్రులు ఆ యొక్క జయంత్యుత్సవ సభ నిర్వహణకు నడుము కట్టి సిద్ధమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసినందుకు గాను పుత్రులాగాని పొగడు వేళ పుత్రులను ఎప్పుడు పుట్టగానే పుట్టదు. అందరూ కూడా పొగడుతుంటే కానీ ఆ తండ్రులకు చాలా సంతోషం కలుగుతుంది. మా కోటయ్య గారికి సీతారామయ్య గారికి ఆనందం కలుగుతారు. వారికి నరసింహమూర్తి గారు వారి కాళ్ళ తండ్రి కాబట్టి వారు కూడా ఆ గురు భావనతోటి శాస్త్ర విశ్వనాథ శాస్త్రి నాకు ఒకసారి పరిచయం అయింది. 1983లో సంసర్ప మాసం వచ్చింది. 2 అధిక మాసాలు ఒక లుప్త మాసం వచ్చినప్పుడు అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు వారితో మాకు ముఖ పరిచయం అయింది అప్పుడే. అయితే ఎన్సైక్లోపీడియా తెలుగు విజ్ఞాన సర్వస్వంలో వారు కొన్ని ఆర్టికల్ రాశారన్నమాట శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు. అయితే అవి కూడా నేను తయాను కాబట్టి వారు చాలా పండిత పుంభావ సరస్సులే అనే నా భావన. అయితే ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి ఈ నలుగురు ఆహ్వానితులు పాలకుర్తి నరసింహమూర్తి గారు మరియు శ్రీరామ శర్మ గారు, వీరు తర్వాత మా పిల్లవాళ్ళే మాకు పిల్లవాళ్ళ దృష్టిలో రమేష్ శర్మ, ఆ తర్వాత ఈ నలుగురు కూడా చాలా నాగరాజ్ శర్మ, వీరు కూడా చాలా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ చేసేందుకు గురువు యొక్క భక్తి గురుగును లిఖాన జాయే ధరణి సబ్ కాకత్ కరే లేఖని బందిరాయ్ దోహే గురుగుందు లిఖాన జాయే అని కబీర్ దోహే చెప్పారన్నమాట. మొత్తం ధర్తిని ఈ భూమిని మొత్తం కాగితం చేసుకున్న వృక్ష యొక్క మూలంతో కళలు చేసిన గురువు గారి యొక్క భక్తిని మనం నిర్వచించలేము, మనం చెప్పలేము అని ఆ గురువు యొక్క భక్తులు కాబట్టి ఆ విధంగా వారు గురువు పట్ల భక్తి భావంతో నిర్వహించిన ఆ తీరు మనం వారిని శ్లాఘించవలసిందే. వారిని కన్న తల్లిదండ్రులను మనం కూడా మనం నమస్కారం చేయవలసిందే. చాలా సంతోషం అండి. అదే ఒక అతను అంటే ఇప్పుడు ఏంటంటే మా ఉద్దేశం ఇక్కడ శాస్త్రములు ఎలా ఉంటాయో పరిచయం చేయడం అంటే ఉపన్యాసాలు కాదు. ఒకడెవడో ఉపాదాన కారణాన్ని మెటీరియల్ అన్నాడట, బ్రహ్మదేవుడిని మేకర్ అన్నాడట. మేకర్ మెటీరియల్ చెప్తే అర్థమవుతుంది మాకు, మీరు ఉపాదాన కారణము నిమిత్త కారణం అర్థం కాదు మాకు, మేకర్ బ్రహ్మ, మెటీరియల్ అని చెప్పాలి మాకు అని అన్నానట. ఉద్దేశం అది కాదు. భాష్య సరళి ఎలా ఉంటుంది, వాక్యములు ఎలా ఉంటాయి,
ఎలా చేసేవాళ్ళు చెప్పడం ఉద్దేశం తప్ప సభలకు వేరే ఉద్దేశం లేదు. అది ఇంతకుముందు నా గొంతుకు అయింది. ఆ భగం లాతి అనేటువంటి శబ్దంలో ఆ లాక ధాతువు ఇవాళ మా విద్యార్థుల్లో 80% మందికి ఆ లా ధాతువు అనుగ్రహదాయకమైంది. ఒక 80% మందికి ఆగ్రహదాయకమై వాళ్ళకు ఎటు కాకుండా అయింది. కోట చేస్తే కదా